అందరికీ నమస్కారం. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. ఈ తేదీల్లో జన్మించిన వారు పుట్టుకతోనే సంపదను ఆకర్షిస్తారు. డబ్బు, అదృష్టం ఎప్పుడూ వీరి వెంటే ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ 5 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు ఆర్థిక సమస్యలు ఎప్పుడూ రావు. మనీ మేనేజ్మెంట్ అనేది వీరికి పుట్టుకతోనే వస్తుంది. వివిధ రకాల సమస్యలకు పరిష్కారాల కోసం చాలామంది జ్యోతిష పరిహారాలు, న్యూమరాలజీ సూచనల్ని పాటిస్తారు. దురదృష్టాన్ని వదిలించుకోవడానికి, విద్య, ఉద్యోగం, వ్యాపారాల్లో విజయాలు సాధించడానికి, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి పండితులు, న్యూమరాలజీ నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే సంఖ్యాశాస్త్రంలో ఈ పరిహారాలను వారు పుట్టిన తేదీ ఆధారంగా విశ్లేషిస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్య ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వం, జీవిత గమనాన్ని ప్రభావితం చేయగలదు. న్యూమరాలజిస్టులు వ్యక్తులు పుట్టిన తేదీలను సింగిల్ డిజిట్ మాస్టర్ నంబర్స్గా క్రోడీకరించి వారి భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం ఈ 5 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు ఆర్థిక సమస్యలు ఎప్పుడూ రావు. మనీ మేనేజ్మెంట్ అనేది వీరికి పుట్టుకతోనే వస్తుంది. ఈ విషయంలో వీరు తెలివైన వారు, అదృష్టవంతులు. ఈ వ్యక్తులు సంపదను ఆకర్షించే లక్షణాలతో జన్మిస్తారు. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలరు. నెలతో సంబంధం లేకుండా ఈ తేదీల్లో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదిస్తారు. సహజంగా సంపద, విజయాన్ని ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంటారు. ఏ తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 13వ తేదీన జన్మించిన వ్యక్తులు. వీరికి అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి. 13వ సంఖ్య ఇండిపెండెంట్ నెంబర్ 1, ప్రాక్టికల్ నెంబర్ 3 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కలయిక కారణంగా వీరు ఆర్థిక అంశాలను చక్కగా విశ్లేషించగలరు, సరైన నిర్ణయాలు తీసుకోగలరు. 4వ తేదీ జన్మించిన వ్యక్తులు. 4వ తేదీన జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక తెలివితేటలను ప్రదర్శిస్తారు. 4వ సంఖ్య వాస్తవికత, కష్టపడి పనిచేయడం, సున్నితమైన ప్రణాళికతో సంబంధం కలిగి ఉంటుంది. వీరు బడ్జెటింగ్, సేవింగ్, డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో రాణిస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఖచ్చితమైన ప్రణాళికల్ని రూపొందించి అమలు చేస్తారు. డబ్బు విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. 17వ తేదీన జన్మించిన వ్యక్తులు. నెలలో 17వ తేదీన పుట్టిన వారు ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. 17వ సంఖ్య లోతైన ఆలోచన కలిగిన 7వ సంఖ్య, జ్ఞానానికి, సంపదకు సంబంధించిన 8వ సంఖ్యా శక్తిని కలిగి ఉంటుంది. ఈ కలయిక వీరికి దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించడం, వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 8వ తేదీన జన్మించిన వ్యక్తులు. ఈ తేదీన జన్మించిన వ్యక్తులు సహజంగా సంపద వైపు ఆకర్షితులవుతారు. 8వ సంఖ్య సంపద, విజయం, ఆర్థిక నైపుణ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులకు డబ్బు గురించి మంచి అవగాహన ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక విజయం సాధించడానికి వనరులను ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. 22వ తేదీన జన్మించిన వ్యక్తులు. వీరు ఆర్థిక శ్రేయస్సును కోరుకుంటారు. మాస్టర్ నెంబర్ 4ను సూచించే ఈ సంఖ్య శ్రేయస్సు విషయంలో అత్యంత శక్తివంతమైనది. ఈ వ్యక్తులకు ఆర్థికంగా విజయవంతమయ్యే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. విన్నారు కదండి. ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.